హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగోటండి, ఈరోజు చూసారా లెగ్ పీస్ లేపుకుందామండి, ఫ్రై చేసుకుందాం. ఎలా చేయాలో చూపిస్తాను. 4 స్పూన్లు పెరిగేసుకోవాలండి, 4 స్పూన్స్. కొంచెం ఉప్పు వేసుకోవాలి, సాల్ట్, 1 స్పూను కారం, కొంచెం పసుపు. ఇది చాట్ మసాలా అండి. చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది గరం మసాలా. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయలు అండి దంచుకుందాం, బాగా దంచుకొని వేసుకుందాం. ఇది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి. మిరియాలు వేద్దాం, కొంచెం మిరియాలు కూడా వేసుకొని, పౌడర్ లేదు నా దగ్గర, అందుకనే మిరియాలు వేసి దంచుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేసుకుందామండి, పేస్ట్ కచ్చపిచ్చకి దంచుకున్నాను, వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి పేస్ట్లోని. ఇందులో కొంచెం మనం ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకుందాం, చికెన్కి బాగుంటుంది. ఇంకా మొత్తం పీసులన్నిటికి మనం ఈ మసాలా పట్టించేయాలండి. ఈ మసాలాలోని నేను ఇది వేసానండి, ఏంటి ఇది, టమాటీ సాస్ వేసానండి. ఇంకోటి పచ్చిమిరపకాయలు, కరివేపాకు చిన్న చిన్న పీసుల్లాగా వేసుకొని కలుపుకుందాం. ఇందాక వేయడం మర్చిపోయాను నేను, అందుకే ఇప్పుడు వేసాను. బాగా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి 1 గంట సేపు. గంట ఉంచుకుంటే బాగుంటుంది. ఇంకోటండి తీసాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి. 2 స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇవి బాగా కలుపుకొని వేసుకుందామండి, ఫ్రై చేసుకుందాం. చాలా బాగుందండి ఫ్రై, బాగుంటుంది. మసాలా మెయిన్ కదండి, మసాలా వేసాం కదా, చాలా బాగుంటుంది. ఒకసారి టర్న్ చేసుకుందాం. చాలా మసాలా బాగా పట్టిందండి. నేను 2 అవర్స్ ఉంచాను ఫ్రిడ్జ్లో, చాలా బాగా పట్టింది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది, చూసారా, విచ్చిపోతుంది. చాలా మెత్తగా ఉడికిపోయింది, చాలా బాగుందండి. రెడీ అయిపోయింది. ఇంకొక నిమిషం పోయిన తర్వాత దించుకుందాం. చూసారా, చాలా బాగా ఫ్రై అయ్యేవండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆపుకుందాం, సర్వింగ్ బౌల్లో పెట్టుకుందామండి, డెకరేషన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటండి డెకరేషన్ చేశాను. చాలా మెత్తగా ఉడికిందండి, చూసారా, ఇగో ఇలా పట్టుకుంటే పీస్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.